హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అయితే మేము మాడుగులు మోదకొండం తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అంతా సడన్గా అనమాట. అయితే వెళ్ళి దారిలో మాకు ఇవి కనిపించాయి అనమాట. ఇవి చాలా ఇష్టం మా వారికి అయితే, అందుకే మళ్ళీ వెనక్కి అయితే తీసుకొని వచ్చారు. ఇవి బేరం ఆడడానికి కూడా లేదనమాట, అన్నీ కట్ చేసి పెట్టేశారు. బాగుంటేనే తీసుకోమని చెప్పేసి నాకైతే చిన్న ముక్క అయితే కట్ చేసి ఇచ్చారండి. చాలా బాగున్నాయని చెప్పేసి ఒక వాట అయితే తీసుకున్నామండి. వీడియో తీస్తున్నావు కదా బాబు, నాకు కొంచెం బాగా తీయ అని చెప్పేసి అన్నారు ఆ పెద్ద ఆయన. అందుకని వీడియో తీశారు మా బావ అయితే అందరం ఒక్కో ముక్క అయితే తీసేసుకున్నామండి. నాకు కారు ఎక్కిన కాడి నుంచి నాకు కారు బస్సు అసలు పడదండి. ఒక్కోసారి కారు పర్లేదు కానీ బస్సు అయితే అసలు పడదు. ఎందుకో తెలియదు, ఎక్కలేని వికారం అనమాట. కారు ఎక్కిన కాడి నుంచి అది వామిటింగ్ అయ్యేదాకా కూడా ఆ వికారం అలాగే ఉంటుంది. చాలా చిరాగ్గా అనిపించింది. వాతావరణం కూడా చల్లగానే ఉంది కానీ నాకు ఉండలేకపోయాను అనమాట. అయితే వేరే ఎందుకు వెళ్తున్నాము అంటే, మాడుగులు మా తమ్ముడికి 3 నెలల కిందటైతే యాక్సిడెంట్ అయిందనమాట. అప్పుడు మొక్కుకున్నారనమాట పెద్దమ్మ, ఇలాగా ఫ్యామిలీ మొత్తం నీ దగ్గరకు వస్తామమ్మా అని చెప్పేసి, అంతా బాగా ఉంటే సరే నీ దగ్గరికి అందరం కలిసి వస్తామని చెప్పేసి మొక్కుకున్నారనమాట. అంటే తమ్ముడికి యాక్సిడెంట్ అవ్వకముందే ముహూర్తాలు అవి పెట్టేశారండి పెళ్ళికి. ముహూర్తాలు పెట్టిన తర్వాత ఆడ అరకు వెళ్ళడం ఇలా జరిగిపోయిందనమాట. 4 రోజులైతే బెడ్ మీదే ఉన్నాడు వాడు. 4 రోజుల తర్వాత ఇంక ఈ పెళ్ళి హడావడి అంతా గజిబిజి అనమాట. పెళ్ళి అయిపోయింది, అప్పుడే పెళ్ళి అయిపోయి 4 రోజులు కూడా అయిపోయింది. ఇంకా ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పేసి నైటే తీసుకున్నారనమాట ఈ నిర్ణయం. లేదు వెళ్ళొచ్చేద్దాం తల్లి దగ్గరికి అని చెప్పేసి. అందుకే నేను పిల్లల్ని కూడా తీసుకురాలేదండి స్కూల్కి, దేవేటిసాను. తీసుకురాపడం మంచిదైంది, ఎందుకంటే అలా కరెక్ట్గా సరిపోయిందనమాట కారు. మేము ఇంటి దగ్గర ఎక్కినప్పుడు కొంచెం ఎండగా ఉంది. అనకాపల్లిలోకి వచ్చేటప్పటికి కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది. అంటే మబ్బులు వేసే కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా ఘాటీ రోడ్ స్టార్ట్ అవ్వబోదికి ఇంకా వర్షం మాత్రం మామూలుగా లేదండి, చాలా పెద్ద వర్షం. నేను ఈ ఘాటీ రోడ్లో వర్షం పడితే వెళ్ళడం, అయినా ఇంత ఘాటీలు ఎక్కే అంత ఇదేం ఉండదు కదా మనకి, ఫస్ట్ టైం కదా. కానీ చాలా గట్టిగా పడిందండి వర్షం మాత్రం. అందరం చాలా భయపడ్డాం. ఈ రాళ్ళు అవన్నీ రోడ్డు మీదకి వచ్చేసినట్టు బురద వాటర్ అనమాట. అదంతా కొండల మీద నుంచి పారేదే కదా. కొంచెం ఆగి ఏదైనా వ్యూ చూద్దామనడానికి కూడా మాకు అవకాశం లేకుండా అయిపోయింది. మేమైతే వెళ్ళాం కానీ బాగా ఎంజాయ్ చేసి వద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఏ ఎంజాయ్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. మేము వెళ్ళడమే చాలా లేట్గా వెళ్ళామన్నమాట. పోనీ ఆ లేట్ అయినా సరే వెళ్ళి ఎక్కడైనా ఆగడానికి కూడా మాకు ఈ వర్షం అవకాశం ఇవ్వలేదు, దిగడానికి కూడా. ఆ చూడండి కొండ మీద నీరు వాటర్ ఫాల్స్ లాగా ఎలా పడుతున్నాయో, చాలా బాగుంది. కానీ సేపు ఆగడానికి కూడా అవ్వలేకపోయింది అనమాట ఈ వర్షం వల్ల. వెళ్ళి దారిలో పాదుకులు అంటారు కదా, తల్లి పాదాలు అనమాట. ఇక్కడ వర్షం పడుతుంది కదా ఆగకూడదని అనుకున్నాం, కాకపోతే పాదాలు దాటి వెళ్ళడమేటని అన్నీ సీరియస్ అయిపోయాడు అనమాట. మామూలుగా బయట నుంచి అయితే అలా దండం పెట్టేసుకున్నాం, వర్షం పడుతుంది కదా, తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దామని చెప్పేసి. ముందు వాళ్ళిద్దరిని అయితే వెళ్ళొచ్చామన్నాను, తమ్ముడిని మరదలని. అయితే అన్నీ చాలా సీరియస్ అయ్యారు. తల్లి పాదాలు దాటుకొని మళ్ళీ గుడికి వెళ్ళడం ఏంటి, తల్లి పాదాల దగ్గర దిగండి అని. అయితే ఇంక అందరం తడుచుకొని వచ్చాం అనమాట. వీడు నా మేనల్లుడు అండి, అన్నయ్య వాళ్ళ చిన్న అబ్బాయి అనమాట. మనిషి ఇలా కనబడుతున్నాడు కానీ నోరు మాత్రం చిన్నది కాదు వీడికి. పాట పాడుతున్నాడు అనమాట, భయపడుతూ మరి పాడుతున్నాడు ఆ పాట. ముందు ఇంకో కారులో ఉండేవాడు, ఇప్పుడు మా దగ్గరికి అయితే వచ్చేసాడు. అయితే చూసారా క్లైమేట్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. మా దురదృష్టం ఏంటో, మేము వచ్చిన టైం ఏంటో తెలియదు కానీ ఎక్కడ ఆక్కంట అయిపోయింది అనమాట. ఆ ఘాటీ రోడ్లో అక్కడక్కడ ఆగైతే వద్దామని మేము ముందుగా అనుకున్నాం, కానీ ఎక్కడ ఆక్కంట. సరే వచ్చేసామండి, ఫైనల్లీ ఊర్లోకి అయితే వచ్చేసామండి మేము మాడుగులు. అక్కడ అంత వర్షం పడింది, ఇక్కడ చూసారా ఊర్లోకి రాబోతుకి చిన్న చిన్న చినుకులు. ఆ గుడి దగ్గరికి వెళ్ళబోతే ఆ చినుకులు కూడా లేవు. ఆగుదాం అన్న ప్లేస్లో వర్షం కురిసేసింది. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఆగడానికి కూడా ఏమీ లేదు. చాలా అందరం ఫీల్ అయ్యాం అనమాట. మంచి వ్యూని ఎంజాయ్ చేయకుండా వచ్చేసాం. పోనీ రిటర్న్ వెళ్ళేటప్పుడైనా ఆగుదాం అనడానికి కూడా చీకటి పడిపోయిందండి. అప్పుడే 8 అయిపోయింది. మేము రావడమే లేట్ కదా, చాలా లేట్గా వచ్చాం. మేమైతే ఊర్లోకి అయితే వచ్చేసామండి. ఈ తల్లి గుడికి నేనైతే ఇది 2వ సారి అనుకుంటా. మా పెద్దోడు 3వ సంవత్సరం అప్పుడు కోసం అరకు వచ్చినప్పుడు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి వచ్చాం. అప్పుడు కూడా ఫ్యామిలీతో వచ్చానులేండి, ఫ్రెండ్స్ కూడా. అప్పుడు ఒకసారి వచ్చాను ఈ తల్లి గుడికి. అరకు వెళ్ళినప్పుడు ఇలాగా తల్లి దర్శనం చేసుకొని వెళ్ళాము. ఇది 2వ సారి అనుకుంటా. అప్పటికిప్పటికి చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు పాదాలు వేరేగా ఉండేవి, ఇప్పుడు గుడిలా కట్టేశారు. అప్పుడు గుడి అది ఏమి ఉండేది కాదు నేను వచ్చినప్పుడైతే. ఇది నేను 2వ సారి రావడం ఈ గుడికి కూడా.
ఊర్లో చూసారు అసలు వర్షమే లేదు అసలు. అక్కడ అంతలా కురిసేసింది వర్షం. పిల్లల్ని అయితే తీసుకురాలేదు పాపం, చాలా ఏడ్చారు వాళ్ళు అయితేనే. వస్తామమ్మా అని చెప్పేసి. మరి ఇంకొద్దురా బాబు, స్కూల్కి వెళ్ళిపోండి, మేము వెళ్ళడమే ఇది కదా అని చెప్పేసి మేము వెళ్ళేదాకా అయితే వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంటి దగ్గర. పాపం సారీ రా అని తీసుకురాలేదు. అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి దగ్గరికి అయితే వచ్చాం కదండి. ఇలా లేట్ అవుతుందని చెప్పేసి పిన్ అయితే ఇంటి దగ్గర వంటలు అయితే చేసింది. బిర్యానీ చేసి కూర అయితే వండేసింది అనమాట. ఏ టైం అవుద్దో ఏటో ఇంకా అక్కడ వండుకొని ఇంకెక్కడ తింటాము అనేసి ఇంటి దగ్గర నుంచి అన్నీ పట్టించుకుంది అనమాట. ఎలాగా లేట్ అయిపోద్దని అక్కడ అనుకున్నాము, అందుకనే అన్నీ చేసి తీసుకొని వచ్చేసింది అనమాట. దారిలో పెద్దమ్మ వాళ్ళని అక్క వాళ్ళని అందరినీ ఎక్కించేసుకొని వచ్చేసాము, గుడికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది. నేను అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో, అప్పుడు ఇంచుమించు 10 సంవత్సరాల కిందటి కోసం వచ్చాను. మా పెద్దోడు 3వ సంవత్సరం అప్పుడు. ఇప్పటికి అలాగే ఉంది, నాకేం మార్పు ఏం అనిపించలేదు. అందరం కలిపి గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నామండి. అంటే దేవుడికి సంబంధించినవి అన్నీ తెచ్చేసారు, ఉపారం అవన్నీ అనమాట. అక్కడ పూజించేసుకొని భోంచేసి ఇంక రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి చాలా లేటుగా వచ్చాము అనమాట. అయినా గుడి కూడా చాలా ఖాళీగా ఉంది. గుడి ఉట్టప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మేము వచ్చినప్పుడు మాత్రం అసలు ఎవరూ లేరు. మేము వెళ్ళిన తర్వాత కోసం ఒక ఫ్యామిలీ వచ్చారంతే. చాలా ప్రశాంతంగా అయిన దర్శనం. మరి మిగిలిన టైంలో ఎలా ఉంటుందో తెలియదండి. మనకి దగ్గర కూడా కాదు కదా, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కూడా. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. గేట్ కాకపోతే గేట్లు అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి. అదొక్కటే ఇది. కానీ మేము ఎవరిని కూడా అడగలేదు తీయమని చేయమని చెప్పేసి. ఆ పట్టుకెళ్ళిన ఉపారాలు అవన్నీ బయటనే పెట్టేసాం అనమాట. గేట్ యువతలో పెట్టేసాం, లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు మాకు. అడగవలసింది, మేము ఇంకెవరిని అడగలేనట్టు కూడా ఉంది. క్లోజింగ్ టైం కూడా అయిపోయింది కదా, ఇంకెందుకులా అని చెప్పేసి పట్టుకెళ్ళిన చీరలు ఉపారం అవన్నీ కిందనే పెట్టేశారనమాట. అలా తల్లి పాదాల దగ్గర పెట్టడానికి అవ్వలేదు. దర్శనం చూసారా, చాలా బాగా జరిగింది. ఎంత గేట్ క్లోజ్ చేసినా మనకి అమ్మవారు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నారనమాట. అయితే బాగా జరిగిందనమాట దర్శనము. ఒక్కొక్కరు ఇంకా అలాగా దండం పెట్టుకొని చేసుకొని, ఇక్కడైతే గంట కొట్టేస్తున్నాడు పెద్దనాన్న. బాగా అయిందండి అమ్మవారి దర్శనం మాత్రం. కాకపోతే చిన్న బాధ, ఆ గేట్లు కూడా తీసుంటే బాగుండు కదా అని చెప్పేసి. అయినా మనకి ఆశ అద్దు ఉండదులేండి. మామూలుగా రష్గా ఉన్నప్పుడు ఆ దర్శనం కూడా అవ్వడం చాలా కష్టం కదా. ఇంకా గేట్లు తీసుంటే ఇంకా బాగున్నాను అనుకుంటున్నాను చూడండి. అది మరి అది ఇంకా అత్యాసే కదా. చాలే ఆ దర్శనం తగిలిన చాలు నీకు అనేసి అనుకున్నాం అనమాట. ఈలోపు అన్ని వాళ్ళ ఫ్యామిలీ దండం పెట్టుకుంటున్నారు. అందరం వెళ్ళాం కదా, ఇంక సరే అనమాట. ఇంకా అక్కడే కూర్చొని భోంచేద్దామా అని అనుకుంటా. ఇంకా అక్కడ మాకు నచ్చలేదండి కూర్చొని భోంచేసి, అంత ఇదిగా లేదు. వర్షం పడింది కదా, చాలా చిరాగ్గా అనిపించింది. ఇంక వెళ్ళి దారిలో రిటర్న్ అయిపోయేటప్పుడు అక్కడ ఎక్కడైనా భోంచేద్దాం కదా అని చెప్పేసి మొగలైతే ఇక్కడే తినేద్దామని చెప్పారు, కానీ మేమే అసలు ఒప్పుకోలేదు. లేదు, అలా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా బాగుంటే అక్కడ భోంచేద్దామని చెప్పేసి ఇక్కడ కొన్ని చిన్న షాప్ అయితే ఉంది, ఒకే ఒక షాప్ ఉంది. దాన్ని అలా చూస్తున్నాము ఏమైనా ఉన్నాయా లేదా అనేసి. అవి లారీలకు సంబంధించిన ఏవో భావాలు కొనుక్కున్నారంటే మేము తాళ్ళు అవి తీసుకున్నాము. ఇంకంతే. ప్రసాదం కూడా బాగుంది కానీ అంత ఫ్రెష్గా ఏం లేదండి. రవ్వ లడ్డు అనమాట, అసలు బాగోలేదు. సీజన్ టైంలో బాగుంటుందేమో మరి. ఈ తల్లిది ఎప్పుడనేది కూడా మాకు తెలీదు. ఏదో అంతా బాగుంది, సవ్యంగా జరిగింది కదా అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం వచ్చామన్నమాట. చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా. ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా వచ్చాము అని అంటే మనకి ఇంకెక్కడ ఉన్న అలవాటే కదా. వెనకతల బ్యాక్గ్రౌండ్ అమ్మవారిని ఇచ్చేసుకొని ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఫోటో అయితే తీసుకున్నాం. అంటే గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. వెళ్ళి దారిలో చూసారా, చాలా బాగుంది కానీ చూడడానికే బాగుంది. దిగేసి నించొని భోంచేసే అంత అయితే అక్కడ ఏం బాగోవడం లేదు అసలు. కానీ ఇలా వెళ్తున్నప్పుడు చూసారా, చాలా బాగుంది. ఎంత బాగుంటుందో మాకు బాగా నచ్చింది. దిగుదాం అన్ని దగ్గర అయితే అసలు బాగుండేది కాదు. వర్షం పడింది కదా, బురదగా అనిపించింది అంత లెక్కన. ఇంకా లేదని లోపలికి ఏదో ఊరు లోపలికి అయితే తీసుకొని వచ్చేసారండి. ఇంకా అలా వచ్చిన తర్వాత చాలా బాగుంది అక్కడైతే. అక్కడ ఒకళ్ళు అన్నారు, ఇక్కడ కాకుండా లోపల కమిటీ హాల్లో ఉందమ్మా, అక్కడికి వెళ్ళి భోంచేయండి అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళు అందరినీ పిలిచి, కాకపోతే బావాలు వెళ్ళిపోదాం అన్నారు కానీ లేదు ఇక్కడే బాగుందని బెడ్షీట్ అది అన్నీ పట్టుకున్నాం అనమాట. బెడ్షీట్లు అవి వేసుకొని అక్కడే భోంచేసాం. ఇది పసుపు మొక్క అంటండి, చాలా బాగుంది. లోపలికి వెళ్తుంటే గసిరేసారు, లేదు పసుపు కదా వద్దు, తొక్కొద్దు అని చెప్పేసి. ఇంక సరే అందరం కిందన కూర్చొని నించున్న వాళ్ళు నించున్నారు అని చక్క భోజనం అయితే చేసామండి. అప్పటికే చాలా ఆకలి మీద ఉన్నాం కదా. భోజనం చేసాను, తెచ్చేసినవన్నీ ఉంటే. ఇంకా కొంతమంది తినరండి నాన్ వెజ్. ఆ రోజు మంగళవారం అన్నమాట. ఇది మంగళవారం వెళ్ళిన వీడియో అండి, ఇప్పుడు పెడుతున్నాను నేను.
అయితే మరదలో పిన్ని మా వదిన వీళ్ళెవరూ నాన్ వెజ్ తినరనమాట. ఈలోపు అన్నీ సెల్ఫీ స్టిక్ తెస్తే సెల్ఫీ పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు మా ఆయన. అయితే భోజనం చేసాం ఫ్రెండ్స్ అని చెప్తున్నాను నేననమాట. చిన్న చిన్న పోజులు అయితే వేస్తున్నాం. వీడియో అయితే వ్యూ బాగుంది కదా అని చెప్పేసి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయింది. మాడుగులు వెళ్ళామంటే హల్వా తప్పదు కదా మనకి, అది అక్కడే దొరుకుతుంది. ఎక్కడ దొరికినా ఇక్కడ ఉన్నంత టేస్ట్ అయితే రాదు కదండి హల్వా. మాడుగుల్లోనే హల్వా అయితే తీసేసుకున్నామండి అందరం ఒక్కొక్క అరకేజీ చొప్పున. అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.